దివ్యమైన అటుకులను ప్రసాదంగా స్వీకరించాడు. అఖండమైనటువంటి సంపదలన్నీ కుచేలుడు ఇచ్చాడు. కుచేలుడు రాత్రంతా నిద్రపోయాడు. నిద్రపోయి ఉదయాన్నే లేచి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని తాను ఏ పని కోసమైతే వచ్చాడో పరమాత్మ దగ్గరికి ఆ పనిని మరిచిపోయాడు. మరిచిపోయి పరమాత్మకు మళ్ళీ నమస్కరించాడు. నమస్కరించి, కృష్ణ ఇంకా నేను వెళ్ళొస్తాను రా అన్నాడు. అనగానే పరమాత్మ అలాగే సుధామ అని వాడిని, సాధారణంగా మన ఇంటికి ఎవరైనా బాగా నచ్చినటువంటి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పినప్పుడు నేను వచ్చి బస్ స్టాండ్ వచ్చి బస్సు ఎక్కిస్తా ఉండు అని వాళ్ళతో పాటుగా బస్ స్టాండ్ వరకు వెళ్ళి వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు ఇలా చెయ్యి ఊపి ఇంటికి వస్తారు. ఇంకా కాస్త ఆత్మీయులు అనుకుందాం, ఇంటి గేటు బయట వరకు మాత్రమే వెళ్తారు. ఇంకా పొడి పొడి చుట్టాలనుకుందాం, వెళ్ళొస్తామంటే వాళ్ళు ఉన్న కూర్చున్న మంచిదండి అని చెప్తారు. సుధామ మరి ఏ కోవలోకి సంబంధించిన వాడు? బస్ స్టాండ్ లో దింపేటువంటి కోవలో సంబంధించిన వాడు. అందుకని సుధాముడు ఎప్పుడైతే బయలుదేరాడో వాణ్ణి ఆ ద్వారకా నగర పొలిమేర వరకు సాగనంపాడు. అలా సాగనంపి సుధాముడు తన గ్రామానికి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ మళ్ళీ ద్వారకకు చేరుకున్నాడు. సుధాముడు తన గ్రామానికి చేరుకోగానే అయోమయ స్థితిలో పడ్డాడు. ఫలానా వారి ఇంటి వెనకాల తన గుడిసె ఉండేది. వీడు వెతుకుతూ ఉన్నాడు, నా గుడిసె ఎక్కడున్నది, నా గుడిసె ఎక్కడున్నది, నా గుడిసె ఎక్కడ ఉన్నది. వాడి ఇల్లేమో చిన్నది. ఇప్పుడు ఆ వాడి ఇల్లు ఉన్నటువంటి చోటు వాడికి కనిపించడం లేదు. కనిపించకపోయేటప్పటికీ బాగా వెతుకుతూ ఉన్నట్ట. నేను వచ్చింది నా గ్రామానికేనా అన్న అనుమానం కూడా కలిగింది. అనుమానంతో అలా వెతుకుతూ ఉంటే కొన్ని వందల మంది చెలికత్తెలు అద్భుతమైనటువంటి మహాలక్ష్ముల మాదిరిగా వాళ్ళందరూ వేషధారణ వేసుకొని చక్కగా అలంకరించుకొని బంగారు పల్లెము నిండా హారతులను పట్టుకొని ఈ సుధామయ్యకి ఎదురొస్తూ ఉన్నారట. వీడు కళ్ళింత పెద్దగా చేసుకొని చూస్తూ ఉన్నట్ట. వీళ్ళంతా నాకెందుకు ఎదురొస్తున్నారు అని చూస్తున్నట్ట. అంతలోనే వాళ్ళందరి మధ్యలో నుంచి సర్వాభరణ భూషితురాలైన సుధాముని భార్య కూడా వస్తూ ఉన్నారు. చూశాను కదా, ఆవిడని చూసి ఒకసారి గిల్లుకొని చూశాక, ఇది నా భార్యనేనా, ఇది నేను నా ఊరికే వచ్చానా అనగానే సుధాముని భార్య చెప్పినటువంటి విషయాన్ని విన్నాడు కుచేలుడు. పరమాత్మ అనుగ్రహం చేత మనకి ఐశ్వర్యం కలిగిందండి. మీరు ఎన్ని కోరికలు కోరుకున్నారో, ఎంత పెద్ద బంగళా కావాలని కోరుకున్నారో పరమాత్మ మనకి ఇచ్చాడు అన్నదగా సుధాముని భార్య. వీళ్ళక్కడికి వెళ్ళి అసలు పోయిన పనే మర్చిపోయాడు, ఏమీ అడగకుండానే వచ్చాడు. నేనేమీ అడగలేదే పరమాత్మను అనగానే వాడి భార్య అన్నదగా, ఏమీ అడగకుండానే ఇంత ఐశ్వర్యం పరమాత్మ ఇచ్చాడు. నిజంగా కృష్ణుడి యొక్క అనుగ్రహం అంటే ఇదే అని భార్య తెలియజేసింది. అందుకనే భగవంతుడి ముందుకు వెళ్ళి మనం ఏమీ అడగవలసిన పని లేదు. నీ యోగ్యత ఏమి ఉన్నదో వాడికి తెలుసు. నీకు ఇవాళ ఒక్క అరటిపండు ఇవ్వాలా, 2 అరటిపండు ఇవ్వాలా, 3 అరటిపండు ఇవ్వాలా, ఆ పరమాత్మ పసిగడుతూనే ఉంటాడు. ఓ 2-3 తల్లులు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మొన్నటి నుంచి మీరు పండిస్తారేమో అని చూస్తున్నా, ఇవాళ నాకు దొరికింది అనరా. ఈ రోజు మీకు పరమాత్మ ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి పరమాత్మ ఏ రోజు ఎప్పుడు ఇవ్వాలో వాడు, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో కూడా వాడికి తెలుసు. కాబట్టి ఎవరికో కలిగిన ఐశ్వర్యాన్ని చూసి వాడికే అంతగలుగుతున్నది, నాకు లేదని బాధపడరా. నీకు వచ్చేటువంటి కాలాన్ని పరమాత్మ ఎన్నడో నిర్ణయించి ఉన్నాడు. ఎప్పుడు వస్తుందది? నీవు భక్తితో పరమాత్మ చరణములను పట్టుకున్న నాడే. ఇది అండర్లైన్ చేసుకోవాలి. భక్తి లేదు, ఏమి లేదు, నాకంతా కావాలంటే ఎట్లా వస్తుంది? పరమాత్మ భక్తి చేత ఇచ్చిన ముక్కిపోయిన అటుకులనైనా వాడు స్వీకరించాడు. వీడికి 3 తరాలు తనని సంపదనిచ్చేశాడు. అలా సుధాముడు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని స్వామి స్వీకరించి అఖండమైనటువంటి ఐశ్వర్య సంపదనిస్తే సుధాముడు మాత్రం అవేమి తనకు వద్దన్నట్టుగా
వాటన్నిటినీ కర్మ సన్యాసిగా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పేద బంగళాలో ఉండి కూడా హరినామ సంకీర్తన మాత్రం మరవలేదట. అలా హరినామ సంకీర్తన చేస్తూ చేస్తూ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రై మోక్షమునకు చేరుకున్నట్టు సుధాముడు. చూడండి, మనం కూడా పెట్టే నైవేద్యము పరమాత్మకు భక్తి ప్రవక్తులతో పెట్టవలే. అది నువ్వు పెట్టేటువంటిది పత్రం, పుష్పం, ఫలంతో ఏదైనా కావచ్చు. ఒక మహాభక్తుడు నాట వాడు తంబూరా పట్టుకొని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఇదే జపం చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అలా గడిచిపోతే నారాయణుడికి అబ్బా వీడు ఎంత నిస్వార్థంగా నా నామస్మరణ చేస్తున్నాడని శంఖ చక్ర గదాపద్మయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వాడి ముందు ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షం కాగానే కళ్ళు తెరిచాడు. వీడు నారాయణ తెలిసాడు. ఆహా, నారాయణ వచ్చావా వచ్చావా నారాయణ అని వీడి కాంతి శక్తులు ఏమీ ఆడట్లేదు. తను ఏ పరమాత్మ అయితే తెలుస్తున్నాడో కళ్ళ ముందు కనిపించేటప్పటికీ ఏమీ తోచగా అటు ఇటు చూస్తే మూలలో ఒక అరటి పండు ఒకటి కనిపించిందట. వెంటనే అరటి పండు తొక్కంతా వచ్చాడు. పండు పక్కకు పాడేశాడు, తొక్క నోట్లో పెట్టేశాడు. పరమాత్మ తినేశాడు. శ్రీమన్నారాయణుడు ఆ తొక్కను తినేశాడు. తినేయగానే అబ్బా నారాయణ నా మీద కరుణ కలిగిందయ్యా అని దండం పెట్టాడు. నారాయణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వీడు ఆనందపడుతూ పక్కన చూస్తే పండు పడిపోయి ఉన్నది. అయ్యో ఎంత పని చేశాను నారాయణ, నీకు పండు పెట్టేది నేను తొక్క పెట్టానా అని బాధపడ్డాడు. బాధపడి ఈసారి మళ్ళీ నారాయణ జపం చేస్తాను, ఈసారి తప్పకుండా ఇప్పుడు చేసిన తప్పు చేయను అని మళ్ళీ తంబూరా పట్టుకున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ నారాయణాయ ఇలా జపం చేస్తూ ఉన్నాడు. జపం చేస్తూ చేస్తూ వాడి మనసులో అనుమానం కలిగింది. అమ్మో, భగవంతుడు నేను జపం చేస్తే వస్తానన్న సంగతి నాకు తెలుసు, వాడికి ఒక పండు ఇవ్వడం ఏమిటి అని ఒక గెల నిండా అరటి పళ్ళు తెచ్చాడు. గెల నిండా తెచ్చి వాడి మనసులో మళ్ళీ అనుమానం కలిగి వాడు వస్తే నాకు కళ్ళు చెట్టు వాడు. అందుకని మొదలే అన్ని ఒడిచి పెట్టేసి తొక్కలన్నీ బయటపడేశాడు. పళ్ళు మాత్రమే పెద్ద పళ్ళ నిండా పెట్టి ఇప్పుడు ఆ పళ్ళను చూస్తూ వాడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తింటాడా అన్న ఆలోచనలో ఓం నమో నారాయణాయ, నారాయణాయ నారాయణాయ, నారాయణాయ నారాయణాయ, నారాయణాయ నారాయణాయ జపం చేస్తూ ఉన్నాడు. నారాయణుడు రానే వచ్చాడు. రాగానే నారాయణ వచ్చావా తండ్రి, ఆనాడు నేను తప్పు చేశాను, నీ నోట్లో తొక్క పెట్టాను. ఇదిగో నారాయణ, నీ కోసము అద్భుతమైన అమృతతుల్యమైనటువంటి పళ్ళన్నీ తెచ్చాను. మళ్ళీ నాకు కాళ్ళు చేతులు ఆడవని అన్ని ఒడిచిపెట్టాను. ఇవన్నీ నీకేనా నారాయణ అన్నాడు. ఒక్క పండు కూడా ఉండలేదు నారాయణ. ఆనాడు నువ్వు పెట్టిన నాడు దానిలో భక్తి మెండుగా ఉన్నది. ఇవాళ నువ్వు పండుగ చూస్తూ నేను ఎప్పుడు వస్తానా అని ఆలోచించుకుంటూ జపం చేశాను. నీకు నా మీద కంటే పండుగ ఎప్పుడు తింటానా, పళ్ళ మీదనే దృష్టి ఎక్కువైందిరా, అందుకని నేను ఒక్క పండును తినను అన్నాడు. అలా మనం భగవంతుడికి చేసేటువంటి నివేదనలు ఏవైనా అది విషమైన పరమాత్మ స్వీకరించలేదా? ఆ సముద్ర మథనంలో పరమాత్మను వేడుకున్నారన్న. అందుకని పరమాత్మకు సమర్పించేటువంటి ఏ నివేదనమైనా అది భక్తితో కూడుకున్నదై ఉండాలి. నిజంగా పరమాత్మ అవన్నీ కోరుకుంటారా? ఏది కోరుకోడండి పరమాత్మ. ఒక పిల్లవాడున్నాడు, వాడు అన్ని పరీక్షలలో అద్భుతంగా మార్పులు తెచ్చుకుంటున్నాడు, కానీ ఒక లెక్కల పరీక్షలో తప్పుతున్నాడు ప్రతిసారి. లెక్కలంటే వాడికి ఎక్కడ లేని భయం. తండ్రి చేత ప్రతిసారి తిట్లు తింటూ ఉన్నాడు. ఈసారైనా పాస్ కాకపోతే ఒరే నీ సంగతి చెప్తాను అన్నాడు తండ్రి. అనగానే పాపం బాగా భయపడి బాధపడి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మా నాన్న కొట్టే దెబ్బలు భరించలేనయ్యా, కాబట్టి నన్ను ఈసారైనా పరీక్షలో గట్టెక్కించవయ్యా. నీకు అద్భుతమైన బాస్మతి బియ్యము చేత కమ్మటి నెయ్యి వేసి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతాను స్వామి, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అన్నారు. మొక్కాడు. మొక్కాడు. వీడు చదువుకున్నాడు. వీడి అదృష్టం బాగుంది, వెంకటేశ్వరుడి అనుగ్రహం బాగుంది. ఏమి చదువుకున్నాడో అవే అన్ని వచ్చాయట పరీక్షలు.
రాగానే సాధారణంగా పరీక్షకు 3 గంటల సమయం, వీడు ఒక 2 గంటలలో పూర్తిగా చేసేసాడు. ఇంకా మా నాన్నకు గల్లెగరేసి మరి చెప్పొచ్చు, నేను పరీక్ష అద్భుతంగా రాశాను. ఈ గంట సమయం మరి ముందైపోయిందని ముందు పంపించదు కదా, వాడు అక్కడే కూర్చున్నాడు. గట్టిగా కూర్చోవడం ఎందుకని మాస్టర్ గారి దగ్గర నుంచి 5-10 అడిషనల్ సీట్లు తీసుకున్నాడు. భగవంతుడికి మొక్కాడు కదా, చక్కెర పొంగలి లెక్క రాసుకుందామని కావలసిన బాస్మతి బియ్యం లెక్క 1 కిలో బాస్మతి బియ్యం, నెయ్యి 1 కిలో, కాజులు 1 కిలో, ఇవన్నీ లెక్కలు రాసుకున్నాడు. అమ్మా, ఇప్పుడు పరమాత్మకు ఈ బాస్మతి బియ్యంతో చక్కగా చక్కెర పొంగలి పెడితే నా మొక్కు తీరుతుంది అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఆలోచించాడు, అయినా బాస్మతి బియ్యం కాకుండా దొడ్డు బియ్యంతో పెడితే ఏమన్నా అనుకుంటాడా దేవుడు? వాడు తినేదుగా ఏమన్నా? బాస్మతి బియ్యం అంటే ఖర్చు ఎక్కువ, బాస్మతి బియ్యం నెయ్యి లేకుండా చేసినా తింటాడు పరమాత్మ. నెయ్యి కట్, కాదు కిస్మిస్ వేయకుండా తింటాడు, కాదు కిస్మిస్ కట్. ఇలా పేపర్లన్నీ లెక్కలతో నింపేశాడు. అన్ని కట్టు 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 ఆఖరకు ఏదో చేసి పెట్టే లెక్క రాసేసుకున్నాడు. ఇంతలో బెల్ మోగింది. మాస్టర్ గారు వచ్చి పేపర్లు ఇవ్వండి, పేపర్లు ఇవ్వండి, పేపర్లు ఇవ్వండి అంటే వీడు ఇచ్చేసాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, నాన్న ఈసారి నేను అద్భుతంగా పరీక్ష రాశాను, కావాలంటే ఇక ప్రశ్న పట్నం, నువ్వు ఏ ప్రశ్న అడిగినా చెప్తా అన్నా. నాన్నగారు చూసి వాడిని ఒక్కటి నుంచి గట్టిగా చచ్చి, నువ్వేం తెచ్చావో తెలుసా? పరీక్షలో వచ్చిన ప్రశ్న పత్రంలో వచ్చిన జవాబులు రాసిన జవాబు పత్రం ఇంటికి తెచ్చావుగా, చక్కెర పొంగలి లేకంతా అప్పచెప్పి వచ్చాడు. పరమాత్మ అడిగాడా నిన్ను చక్కెర పొంగలి పెట్టమని? పెట్టి నువ్వు పరమాత్మను మోసగించాలని అనుకుంటే నిన్ను ఎలా మోసగించాలో పరమాత్మకు కూడా తెలుసు. నువ్వు దానిదనితే వాడు తలదన్నేవాడు. కాబట్టి పరమాత్మ ఏది వేదనను అడగలేదు, ఏది కావాలని అడగలేదు. ఇస్తామని నీ మొక్కే, పెడతామని నీ మొక్కే. కానీ ఆ పెట్టేదైనా ఇచ్చేదైనా ఎలా ఉండాలి? నిస్వార్థముగా సుధాముని వలె ఇయ్యాలి. సుధాముని మాదిరిగా పరమాత్మకు ఇచ్చే గుణం ఉండాలి. అది ముక్కిపోయినదైనా